బీజేపీ నాయకుడు సార్ విష్ణువర్ధన్ రాజు గారు వచ్చారు సార్. విష్ణు కుమార్ రాజు గారా? అవును సార్. రమ్మను సార్ సార్ సార్. ఏంటి రాజు గారు బాగున్నారా? చీఫ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు రాజు గారు, ఎలా ఉన్నారు? సార్ బాగున్నారు సార్. రండి రండి కూర్చోండి. అరే వెంకటేశ్వరరావు సార్ సార్. నాటుకోడి బిర్యానీ సార్, మటన్ కర్రీ, ఫిష్ అన్నీ రెడీ చేయి. ఓకే ఓకే సార్. ముందుగా ఒక బ్లాక్ టీ పట్టరా. ఏ బాబు, బ్లాక్ టీ ఒకటే. కూర్చోండి రాజు గారు. ఏంటి రాజు గారు, ఏంటి విశేషాలు? ఏదో చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ చూపించేటప్పుడు మాత్రం తేడా చేస్తున్నారు సార్ మీరు. నేనా? కూటమి ధర్మాన్ని పాటించట్లేదు మీరు. ఏంటి రాజు గారు ఇంత మాట అంటారు? కూటమి ధర్మాన్ని మేము బ్రహ్మాండంగా పాటిస్తాం. అసలు విషయం ఏమైందో చెప్పండి. ఏం చెప్తాం చెప్పమంటారా? చెప్పండి. మనసులో మాట చెప్పొచ్చా లేదా? బ్రహ్మాండంగా చెప్పండి రాజు గారు. మీరు అధికారం ఉంది, టీవీలు మీ కంట్రోల్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సన్నంగా చూపిస్తున్నారు. అయితే అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. అవును, ఆయన సన్నగానే ఉన్నాడు. లోకేష్ బాబు గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. అవును, ఈ మధ్య ఆయన మరీ స్మార్ట్ అయిపోయారు లోకేష్ గారు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారిని కూడా సన్నగా చూపిస్తున్నారు. ఈ మధ్య అచ్చెన్నాయుడు గారు కూడా స్లిమ్ అయ్యారుగా. అయితే ఏంది రాజు గారు? అట్లా కాదు సార్, కూటమి ధర్మాన్ని పాటించాలి. మా జిల్లాలో గణబాబు గారిని సన్నంగా చూపిస్తున్నారు, పల్లా శ్రీనివాసుని సన్నంగా చూపిస్తున్నారు. అయితే ఏంటి రాజు గారు? నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదే రాజు గారు, వాళ్ళు సన్నగా స్లిమ్ గా ఉన్నారు కాబట్టి సన్నగా చూపిస్తున్నాం. మరి మీరేమో అలా లేరు కదా. 6 ప్యాక్ బాడీ అండి. ఏంటి ఇది 6 ప్యాక్ బాడీయా? ఏది ఇటు తిరుగు. ఇది 6 ప్యాక్ బాడీ అంటండి. ఎవరు నమ్ముతారండి? ఇంతకీ ఆ 6 ప్యాక్ బాడీ ఎప్పుడు? 25 ఇయర్స్ బ్యాక్. ఓహో, 25 ఇయర్స్ బ్యాక్ అంటండి. మరి ఆ చికెన్లు మటన్లు రాజులు కదా తమరు, అన్ని వేసేటప్పుడు ఇట్లా అయింది రాజు గారు. నాకు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను కూడా మిగిలిన సీఎం గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా స్లిమ్ గా చూపించాలా? చూపించండి. అబ్బో, ఏ ఉంది కదా. ఎలా చూపించాలి రాజు గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మీ చేతుల్లో ఉన్నాయి. ఏమయ్య వెంకటేశ్వరరావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టమంటున్నారా? సీఎం గారు చెప్పారు కదా సార్. అయ్యా అది ఇందుకు కాదయ్యా చెప్పింది. ఇదిగో రాజు గారు, ఇది కష్టం కానీ నేను చిన్న సలహా ఇస్తా. ఏమనుకోరుగా సార్, మీ చేతుల్లో ఉంది. కూటమి చిన్న సలహా ఇస్తారా పాటించండి. రాజుగారు, చిన్న సలహా ఇస్తారా? ఓ మాట వింటారా? చెప్పండి. వినండి. వాళ్ళంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో, 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా రాజుగారు? చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. కొంచెం గట్టిగా డైట్ చేయండి రాజుగారు. డైట్ ఎక్సర్సైజ్ అంటే ఏలో తగ్గించి చూపించరా? అది అవ్వదు రాజుగారు, నా మాట వినండి. ఇదిగో మీకు మాయ మాటలు చెప్పడం, కూటమి ధర్మం పాటిస్తా, మీకు మాయ మాటలు నేను చెప్పలేను. ఏ ద్వారా అవ్వదు. దయచేసి 6 నెలలు కష్టపడితే మీరు అన్నట్టు 6 ప్యాక్ అవ్వచ్చు. 6 మంత్స్ టైం తర్వాత మీరు స్లిమ్ గా చూపించాలి నన్ను. మీరు స్లిమ్ అయితే స్లిమ్ గా చూపిద్దాం రాజుగారు. స్లిమ్ అయితే మీరు చూపించేదే ఉందండి. స్లిమ్ అయితే ఏం చూపిస్తారట? ఇంతకీ రాజుగారు, ఆ స్లిమ్ గా ఎవరు కనపడాలనుకుంటున్నారు? అవన్నీ మీకు చెప్తానండి. అంతేనంటారా? సరే రాజుగారు, 6 నెలలు కొంచెం కష్టపడండి. ఈసారి స్లిమ్ గా ఉండాలా? బ్రహ్మాండంగా తయారై వస్తాను. 6 మంత్స్ 6 ప్యాక్ 6 మంత్స్ 6 ప్యాక్ లో వస్తాను. 6 ప్యాక్. అవును, అలాగే రాజుగారు.